అయితే ఎన్డీఏ కూటమికి 164 సీట్లతో భారీ మెజారిటీ రావడం మనందరికీ తెలిసిందే. అయితే రేపు ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళ పార్టీల తరఫున ఎవరిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారనేటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చెప్పిన మాటలు కావచ్చు, ఆయన జనసేన పార్టీ నుంచి చంద్రబాబు నాయుడిని బలపరచబోతున్నటువంటి ఒక విషయాలు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మాట్లాడిన మాటలు కావచ్చు, రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఏపీ ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎప్పుడైతే చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడుతూ చెప్తున్న మాటల్లో లేదు మనకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం కావచ్చు, ఈరోజు ఆ మంచి రోజులు వచ్చేసాయని చెప్పేసి అనుకోవడం కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన మాటలు కావచ్చు, రేపు ప్రమాణ స్వీకారం సభపై ఎలాంటి విజువల్స్ మనం చూస్తున్నామంటే మీరేం చెప్తారు? మనం ఆల్రెడీ చెప్పామండి, బాహుబలి గురించి మాట్లాడాము, ఆ రేంజ్లో ఉంటుంది, మనం మళ్ళీ మాట్లాడుకుందామని. సో ఈరోజు ఆ సమయం వచ్చింది. మంచి తరుణం అంటాం కదా, ఇది మంచి తరుణం. సో ఇందాక మనం చూసాం పొద్దున్న మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, ఒక ఉద్విగ్నంగా మాట్లాడారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ అది చాలా బాగుందండి చూడటానికి కూడా. అంటే వాళ్ళు పడ్డ కష్టం, ఆయన నలిగిపోయారు అండంలో మనకి ఆ బాధ, 5 సంవత్సరాల బాధ కనిపించింది, ఒక వేదన కనిపించింది, ఒక పెద్ద మనిషిని ఏడిపించిన ఆ బాధ కనిపించింది. 53 రోజులు ఆయన జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించడమే కాకుండా భువనేశ్వర్ గారికి ఇచ్చిన ధైర్యం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ధైర్యం, అంటే ఒక సొంత కొడుకు కావచ్చు, ఒక చిన్న తమ్ముడు కావచ్చు, ఏదైనా ఎలాగైనా తీసుకోవచ్చు మనం. అలా పవన్ కళ్యాణ్ గారు వారి వెంట ఉండి వారిని నడిపించారు. ఆ రోజు వారు చెప్పిన మాట ఈరోజు ఆ కళ సాకారమైంది. తెలుగు ప్రజలు కూడా దాన్ని అంగీకరించారు, వాళ్ళు దానికి ఒక ఓటు వేశారు. అయితే గతంలో చూసుకుంటే అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా బయటికి రావడం జరగలేదు. ఏదున్నా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా మిగతా బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళ వరకే రాజకీయాలు మనం చూస్తున్నాం తప్ప మిగతా వారిని ఎవరిని కూడా మనం బయటికి చూడలేదు. అదిగాక మెయిన్గా నారావారి ఫ్యామిలీ కావచ్చు, నందమూరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు ఆడవారు బయటకు వచ్చినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి ఒక జగన్ అరాచక పరిపాలన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆఖరికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్ళిపోయి రాజమండ్రి జైల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అది ఆ కేసులు పెట్టినప్పుడు నిజం గెలవాలన్నట్టు భువనేశ్వరమ్మ గారు బయటికి రావడం కూడా జరిగింది. సో ఆ రోజు భువనేశ్వరమ్మ గారు నుంచి కళ్ళమ్మ నీళ్లు కూడా పవన్ కళ్యాణ్ చూసి చలించి చెప్పిన మాటలు మనం చూసాం. ఆ మాటల గురించి కావచ్చు, లేదా నిజం గెలవాల్లో భువనేశ్వరమ్మ గారు తిరిగినటువంటి ఒక బయటికి రావడాన్ని ఎలా చూడదు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అటు వైఎస్ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఇటు నారావారి ఫ్యామిలీ నుంచి కావచ్చు, అటు నందమూరి వారి ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఆడవాళ్ళు బయటికి రావాల్సిన ఒక పరిస్థితి, అంటే ఇంకా గత్యంతరం లేని స్థితిలో వీళ్ళందరూ బయటకు రావాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఆ రోజు పదవిలోకి వచ్చాడు, ఈరోజు ఆడవాళ్ళని ఏడిపించి పదవిచ్యుతుడయ్యాడు. సో అది తేడా. అంటే ఆడవాళ్ళు ఆ రోజు సంతోషంగా అతని గద్దెనెక్కించారు. ఈరోజు కన్నీటి విలువ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం. కాబట్టి మనిషి గెలవాలంటే ఎప్పుడు కూడా చెడు చేయకూడదు, చెడు ఫలితం ఇది. మీరు చెప్పినట్టుగా భువనేశ్వరి గారు ఎందుకు రావాల్సి వచ్చింది? గత్యంతరం లేని స్థితిలో, ఇంకా తప్పనిసరి స్థితిలో ఆవిడ బయటికి రావటం, చంద్రబాబు నాయుడు గారిని బయటకు పంపిస్తారా లేదా, ఆయన ఏం చేస్తారు, ఒక భయానక వాతావరణం ఆ రోజు. చెప్పాలంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అటు కేంద్రంతో సత్సంబంధాలు లేవు, ఇటు రాష్ట్రంతో మనకి కుదరని పరిస్థితి. సో మోదీ గారు కూడా వినే స్థితిలో ఆ రోజు లేరు. ఏం చేయాలి? అప్పుడు ప్రజల మధ్యకే వెళ్ళాలి, ప్రజల దగ్గరే న్యాయం అడగాలి, ఎందుకంటే వాళ్లే కదా అంతిమ తీర్పు ఇచ్చేది. సో ఆ రకంగా ఆవిడ ఒక నిర్ణయం తీసుకుని ఆవిడ వెళ్ళడం, దాన్ని ప్రజలు ఆమోదించటం, దానికి అంటే ఈ విజయంలో భాగస్వామ్యం కొద్దో గొప్ప భువనేశ్వర్ గారికి కూడా చెందుతుంది.
అవును. అది మనం చెప్పుకోవాల్సిన అంశం. ఉమ్, ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్, ఉమ్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పురంధేశ్వరి, వీళ్ళే పురంధేశ్వరి కంటే ముందే మన భువనేశ్వరి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ బయటికి రాకపోతే ఇది లేదు, బికాజ్ బీజేపీ లాస్ట్లో వచ్చి చేరింది. కాబట్టి పురంధేశ్వరి గారి పార్ట్ ఎంత ఉంది అనేది తర్వాత చెప్పుకోవాలి. సో ఎవరికి వాళ్ళు. అదేవిధంగా లోకేష్ కూడా చాలా చేశారు ఆయన. అందుకని ఒక విజయానికి ఇంతమంది సహకరించటం, ఆ సహకారాన్ని ప్రజలు అంగీకరించటం, ఆ అంగీకారానికి వాళ్ళు ఒక ఆమోదముద్ర వేసి ఓటు ద్వారా ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని ఈ కూటమికి ఇచ్చారు వాళ్ళు. దానికి ఇవాళ శాసనసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయంటే, అంటే ఒక బాధ, ఒక ఆనందం అన్నీ మిళితమైన ఒక సందర్భం అది. వారిద్దరూ హత్తుకున్నప్పుడు మనకి ఒక తండ్రి కొడుకు అంటే ముచ్చటగా అనిపించింది అందరికీ. మనం చూసాం మొన్న నువ్వు కుటుంబం ఎలా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారితో కావచ్చు, వదినమ్మ గారితో కావచ్చు, అతను అమ్మగారితో కావచ్చు. అంటే అదండి మనకి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఓ మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది, అది రావాలి ప్రజల్లో, అలాంటి ఆలోచన రావాలి. అది కలిగించారు వీళ్ళు. ప్లస్ మీరు చెప్పినట్టు రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా అసలు మనం చెప్పుకున్న విధంగా బాహుబలి రేంజ్లో ఉంటుందండి, అందులో సందేహం లేదు. రేపు అటు జనసేన సైనికులు కావచ్చు, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, మోదీ గారు వస్తున్నారు, మోదీ గారికి కావాల్సిన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ఇట్లా రేపు సభా ప్రాంగణం క్రిక్కిరిసిపోతుంది. 50,000 మంది అంటున్నారు, ఇంకా ఎంత ఉంటుందో అది చాలా కష్టం. రేపు కంట్రోల్ చేయడం కూడా కష్టం, అది మనం చెప్పలేమన్నమాట. ఇంకా అయితే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్తో ఈ మాట అన్నారంట. ఏంటి అంటే, వీడు ఇంత అరాచకాన్ని దిగాడు కాబట్టి ఖచ్చితంగా జైల్లోంచి నేను బయటికి వస్తానారాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, రెండు బాధ్యతలు నీ మీదే పెట్టి నువ్వే తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావచ్చేమో అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో భువనేశ్వరమ్మ గారికి చెప్పారంట పవన్ కళ్యాణ్, లేదమ్మా మంచి రోజులు వస్తాయి, మీరు వెయిట్ చేయండి అన్నందుకే మంచి రోజులు వచ్చాయి, ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం రాబోతుంది అని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో 11 ఎకరాలకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం. ఇది కాకుండా మిగతా ఎక్స్టెండ్ కూడా చూస్తున్నాం. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల మధ్యలో జనాలు రావచ్చు అని చెప్పేసి అంటాం. ఇంతటి ప్రజాస్పందన అనూహ్యంగా చూస్తే మనం ఎలక్షన్ జరిగి మరి ఎక్కువ రోజులు కూడా కాలేదు, మహా అంటే 2 వారాలు అవుతుంది అంతే. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? రేపు సభా ప్రాంగణం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? మనం ఆల్రెడీ చెప్పాం కదండి, ఒక గుంటూరు పక్కనో విజయవాడ పక్కనో ఎక్కడ తీసుకుంటారో ఒక ఖాళీ స్థలాలు కానీ పొలాలు కానీ తీసుకుని చెయ్యాలి, మనం ఆల్రెడీ చెప్పేసాం. సేమ్ అదే జరిగింది మీకు. సో కానీ ఇంకొక విషయం ఏంటంటే, గొప్ప విషయం, విదిన్ నో టైం అంటే 2-3 రోజుల్లో వాళ్ళు ఇంతలాగా ఏర్పాట్లు చేయటం అనేది ఆ ప్రభుత్వం కూడా, అంటే ఎన్పిఆర్ కావచ్చు ఎవరైనా కూడా చాలా పెద్ద విషయం కదండి. అధికారుల దగ్గరుండి ఒక యుద్ధ ప్రాతిపదికన చేయించారు, అది కూడా మనం మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా ఇది ఒక యజ్ఞంలాగా ఇందులో మనం అందరం సమిధలు అవ్వాలి అనుకుని ప్రతి ఒక్కళ్ళు తమ ఎఫర్ట్ పెట్టారు. దానికి ప్రతిఫలమే రేపు ఈ సభా ప్రాంగణం కావచ్చు, రేపు జరగబోయే ఒక వేడుక కావచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా మన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు అని గత ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎంలు ఇచ్చిందండి ఒక 5గురికి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఎవరినైతే చెప్పిందో 5గురికి ఇచ్చింది. కాకపోతే 5గురు పాపం వాళ్ళు ఉప ముఖ్యమంత్రులని మర్చిపోయారు. అసలు వాళ్ళు ఏ మంత్రులు ఏ శాఖలు అనేవి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా జీతాలు అందుకున్నారు. అయితే అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇతను కోనేరు రంగారావుకి ఇచ్చారు, తర్వాత కేఈ కృష్ణమూర్తికి ఇచ్చారు డిప్యూటీ సీఎంస్ కింద. అంటే ఆయన కూడా కొంచెం అట్టడుగు వర్గాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అయితే దానివల్ల పెద్ద ఫలితం ఏం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అంతే. కానీ అందుకు భిన్నంగా ఈసారి పవన్ కళ్యాణ్కి ఇవ్వటం అనేది, అది కూడా ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. దానికి ఆయన న్యాయం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, ఒక 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ ఒక పరిపక్వత చూసాం మనం. ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు,
లేదు ఒక ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు అతను. అంటే ఒక సినిమా పరంగా ఎంత క్రేజ్ ఉందో అంతటి క్రేజ్ని ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తెచ్చుకోగలిగాడు. ఇది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే జనసేన పార్టీ లేదు అయిపోయింది అనుకున్న సమయంలో మీకు ఫీనిక్స్ పక్షి అంతే బూడిదైపోయి అందులోంచి లేచి వస్తుంది. ఆ రకంగా వచ్చాడు ఆయన, ఒక ఫీనిక్స్ లాగా వచ్చాడు ఆయన. కాబట్టి ప్రజలు అది వాళ్ళు అంగీకరించారు, దానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. 21 సీట్లు ఇచ్చేశారు. 100% అతనికి అంటే 100% మార్కులు తెచ్చేసుకున్నాడు అతను. రెండే తీసుకున్నాడు ఆయన పార్లమెంటరీ, 2 కూడా నెగ్గాడు ఆయన. అంటే ఇవన్నీ కూడా అతనిలో నుండే ధైర్యాన్ని మనకు చూపించాయి. అంటే రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి. ప్లస్ నిజాయితీ నిబద్ధత కాకుండా ఇప్పుడు ఆయన తెలుగుదేశంతో కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాడు ఆయన, ఒక్క ఓటు కూడా చీలకూడదు. ఫస్ట్ సంకల్పం అది. ఆ సంకల్పాన్ని అతను పరిపూర్ణత ఇచ్చాడు అతను. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తోడ్పడ్డారు, తెలుగుదేశం కూడా తోడ్పడింది. ఎక్కడా కూడా ఎవరు కూడా అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే ఈయన పెద్ద ఆయన ఈయన చిన్న ఆయన అలాంటి భేదభావాలు లేకుండా వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా, తర్వాత బీజేపీ వచ్చిందనుకోండి, పురంధేశ్వరి గారు కూడా ఆవిడ చేయగలిగినంత చేశారు ఆవిడ. మెయిన్ పార్ట్ మాత్రం తప్పకుండా జనసేనకి మనం ఇవ్వాలి. అది ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను ఇవాళ ఇలా ఉన్నాను అని ఆయనే ఒప్పుకున్నారు. సో మనం అది మర్చిపోకూడదు. ఒక పార్టీ ఈరోజు తెలుగుదేశం అనే పార్టీ ఈరోజు విన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అందులో సింహభాగం మాత్రం పవన్ కళ్యాణ్దేనండి. అందులో అయితే సందేహం లేదు మనకి. ఇది ఇలాగే కొనసాగాలి ఈ 5 ఏళ్ళు. వీళ్ళు ఇంకొక మాట కూడా చెప్పాడు ఎవరు, పవన్ కళ్యాణ్, కక్షలు కార్పణ్యాలు కాదు, మనం ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏం చేయాలి అని కాదు, అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమం ఏం చేయాలి, వీటి మీదే ఫోకస్ చేయాలి. బికాజ్ ప్రజలు మనకి ఏదో ఆకాంక్షించి మనకు అప్పచెప్పారు ఈరోజు ఇది రాష్ట్రాన్ని. సో అది ఫుల్ఫిల్ చేయాలి అన్నాడు ఆయన. అది చాలా పెద్ద విషయం వాళ్ళకి. ఎందుకంటే అది చిన్న టార్గెట్ కాదండి. ఇప్పుడు ఏదో వీళ్ళకి నల్లేరు మీద నడక కాదు. నిజంగా చెప్పాలంటే 2014 నుంచి వీళ్ళందరూ కూడా బంతుల మీద నడుస్తున్నారు. అంటే ఏ క్షణంలో పడిపోతారో తెలియదు. ఎందుకంటే ఆర్థికంగా ఏమీ లేదు అక్కడ, ఏ రకంగానూ ఉన్నతి లేదు. ఒక 5 ఏళ్ళు ఆయన కష్టపడి ఒక కొలిక్కి తీసుకొద్దాం అనుకునే టైంలో ప్రజలు తెలియక జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. ఆయనకి పరిపాలన తెలియదు, ఆయనకి సంపాదించుకోవడమే తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేశాడు ఆయన. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మొక్క నాటడానికి మనం ముందు భూమి చదును చేయాలి కదండి. ఇంకా అంటే ఆ భూమి చవిటి నేల, ఇప్పుడు చవిటి నేలను మంచిగా మార్చి వాళ్ళు విత్తనం వేసి అది మొక్క అయ్యి చెట్టు అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. సో ప్రజలు కూడా ఏం ఆలోచించాలంటే మనం ఇచ్చేస్తాం కదా ఎందుకు చేయట్లేదు అని అనుకోకూడదు. వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒక మనిషి ఒక 3 దశాబ్దాలకు వెనక్కి తీసుకెళ్ళాడు. దాన్ని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఆయనకి విజన్ ఉంది కరెక్టే, ఆయనకి ఏం చేయాలో తెలుసు, కానీ సమయం ఇవ్వాలి మనం. సో ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలండి. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాకుండా ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పురంధేశ్వరి, ఒక జనసేన, ఒక తెలుగుదేశం, ఒక బీజేపీ, ఇట్లా అనుకుని కలిసికట్టుగా వెళ్తే ఈరోజు ఆల్రెడీ దేశం అంతా కూడా వీళ్ళ కూటమి వైపే చూస్తోంది. కూటమిని అంది కూడా, అంటే వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కలిసికట్టుగా ఉంటే మనం ఇలా సీట్లు సాధించవచ్చు, ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని. దీన్ని వీళ్ళు ఇలాగే కొనసాగించాలండి. వీళ్ళు 5 ఏళ్ళు చక్కగా పరిపాలించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం. రేపు మనం బాహుబలి రీతిలో మనం రేపు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూద్దాం. సో చూద్దామని ఖచ్చితంగా రేపు గన్నవరం దగ్గర జరిగేటువంటి ఒక ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం తీసుకోబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఇంకెవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో బాహుబలి రేంజ్లో ఈ ప్రమాణ స్వీకారం ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.